హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో. పులిహోర అలాగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ప్రాసెస్ ఏంటంటే మనం ముందుగా రైస్ ఉడకపెట్టుకోవాలండి. మనం రైస్ ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం కల్లుప్పు కానీ లేదా ఒక నిమ్మదబ్బ కానీ పిండామంటే ఆ రైస్ చాలా బాగుంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది నిమ్మదబ్బ కొంచెం ఉప్పు వేయడం వల్ల. ఇదిగోండి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను నేను మీకు. టిప్ ఏంటంటే ఇదిగోండి, ఒక నిమ్మకాయ తీసుకొని ఏదైనా గట్టిగా ఉన్నదానికి ఇలా ప్రెస్ చేస్తూ బాగా రుద్దండి. దీన్ని ఇలా రుద్దడం వల్ల జ్యూసీగా తయారవుతుందండి నిమ్మకాయ. ఇప్పుడు పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. పులిహోరకి తాలింపు పెడదాం. ఇదిగోండి, బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో బాగా వేడెక్కాక దాంట్లో 4-5 వరకు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి, ఇక్కడ నాకు ఫ్రై అవ్వలేదు, అందుకని నేను మళ్ళీ వేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ బాగా వేడిన నూనెలోకి కొన్ని చల్ల మిరపకాయలు వేసుకుందామండి. అంటే ఉప్పు మిరగాయలండి. ఉప్పు మిరగాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ ఉంటాయండి. కానీ మాడిపోకుండా చూసుకోండి ఉప్పు మిరగాయల వరకు. ఇదిగోండి, ఉప్పు మిరగాయలు ఫ్రై వచ్చాయి. ఇదిగోండి, నేను ఉప్పు మిరగాయలు కూడా తీసి పక్కన పెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి పులిహోరలోకి ఉప్పు మిరగాయలు. ఇప్పుడు పులిహోరలోకి తిరుగుమాత పెట్టేద్దామండి. మనం కొంచెం అంత ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం వేరుశనగపప్పు, కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఎంత వీలైతే అంత అండి. కానీ అట్లా సిమ్లో కాకుండా ఇట్లా హైలో కాకుండా మీడియంలో, స్టవ్ మీద మంట మీడియంలో పెట్టి ఫ్రై చేయాలండి. ఇదిగోండి, ఇలా మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా అనుకుంటారండి ఇన్ని పప్పులు వేస్తుంది అక్క అని. లేదండి, పులిహోర అనేది మినపప్పుకి పచ్చిపప్పుకే టేస్ట్ బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి లెమన్ రైస్. ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేద్దామండి. నిమ్మరసం యాడ్ చేశాక కొంచెం అలా గరిటతో తిప్పుదా. మీరు అడగచ్చండి, అక్క నిమ్మరసం వేసాం కదా ఇవి కూడా పులుపు ఎక్కుతాయేమని. అస్సలు లేదండి, పులుపు ఎక్కవు. కానీ పులిహోర చాలా బాగుంటుంది. ఇలా పులుసు ఉడకబెట్టడం వల్ల పిల్లలకి జలుబు కూడా చేయదండి. ఇదిగోండి, కరివేపాకు వేసాం కదండి, ఆ క్లిప్ మిస్ అయింది చూడండి. కొంచెం కరివేపాకు వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, బాగా ఇలా తిప్పాలండి. మనం హైలో కాకుండా లోలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పసుపు పొడి కూడా వేయాలండి. పసుపు పొడి వేసాక చూడండి అది ఎలా తయారైందంటే చింతపండు పులిహోర అన్నట్టుంది కదండి. కాదండి, అది లెమన్ రైస్ కోసం కలిపింది. దాంట్లో కొంచెం నిమ్మకాయ పులుసు వేసాం కదండి, కొంచెం పసుపు ఎక్కువ వేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పులిహోర ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఎందుకంటే ఇప్పుడు పులిహోర ఇక్కడ కలబెడుతున్నాను. అదేంటక్క ఇంట్లో గరిటెలు లేవా, ఏంటక్క చేత్తో కలబెడుతున్నారు అనుకోమాకండి. ఇంట్లో గరిటెలు కూడా ఉన్నాయండి, కానీ ఎక్కువ క్వాంటిటీలో పులిహోర కలుపుతున్నాను కదండి, అందుకని నేను హ్యాండ్నే యూజ్ చేస్తున్నాను. కానీ పులిహోర ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిపైన హార్ట్ సింబల్ వేసి ఒక లెటర్ రాశాను కదండి, అది మా ఆయన పేరుతో స్టార్ట్ అవుతుందండి లెటర్. హార్ట్ సింబల్ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.